హాయ్ అండి. రండి వాళ్ళ తోటకూర దుంపకూర చూపిస్తాను, సరేనా? వీడియో అయితే అయిపోయింది, చూపించాను. తినేసాక అప్పుడు వాయిస్ ఇస్తున్నాను. చాలా బాగుంది కూర. తినేసి కూర్చున్నాను, వాయిస్ ఇవ్వడం వీడియో అయితే చేసుకున్నాను. ఇప్పుడు తినేసి కూర్చున్నాను. రెండు చూపిస్తాను. దుంపలు, తోటకూర, దుంప ఎర్ర తోటకూర, ఒక కట్ట దుంప ఎర్ర తోటకూర, ఒక 4 దుంపలు తీసుకున్నాను. తోటకూర కాడలు విడిగా తరిగేసి లేత కాడలు ఉంచాను. ఫస్ట్ అయితే ఇందులో నూనె ఉన్నది, మూకుడులో నూనె వేసాను. కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ధనియాలు, ఇవే వేచాలి. కొంచెం మెంతులు, ఇది మర్చిపోయాను, మెంతులు వేసాను కదా. ఇది పెరుగు మిరపకాయలు ముందు వేచేసి తీసేస్తాను అన్నంలో తినడానికి. మళ్ళీ ఎవరు వేస్తారు 2-3 అని నూనె ఎలాగా వేసాం పోపు. ముందు వేచేద్దాం, వేచేసి తీసేసాక అప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ వేసి వేచుదాం, సరేనా? చాలా బాగుంది కూర, తిన్నాను. పెరుగు మిరపకాయలు, ఆవకాయ కూర, ఉల్లిపాయ కావస్తే ఉల్లిపాయలు తిని వాళ్ళు భలే ఉంటుందండి. కూరలు ఇరక్కొట్టుగా అలా పెరుగు మిరపకాయలు తింటూ ఉంటే చూడండి. మిరపకాయలు వేగిపోయి ఒక 3 మిరపకాయలు నేను పక్కకు తీసేసి ఉంచేసుకుంటాను. లేకపోతే దీని గురించి ఇంకో మూకుడు పెట్టాలి వేచడానికి. ఎట్లగా వేచిస్తాము. ఇప్పుడేమో ఆ పోపు వేగింది కదా, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడేమో పచ్చిమిర్చి, కరివేపాకు. ఇది కొంచెం వేగనిస్తాను. అల్లం వెల్లుల్లి అంతా 6-7 లబ్బలు వెల్లుల్లి అల్లం దంపేసి ఉంచాను. తోటకూరలో కంపల్సరీ అల్లం వెల్లుల్లి బాగుంటుంది. ఇగో చూడండి, ఇది ఇందులో వేగాలి, బాగా పచ్చిపోయిన దాకా వేగాలి. ఆ వెల్లుల్లి అల్లం కూడా ఇందులో వేగితే అప్పుడు ఆ వాసన, పచ్చి వాసన ఉండదన్నమాట. చూసారు కదా. ఒక కట్ట తోటకూర శుభ్రంగా ఆకులు తీసి కడిగేసాను. 3 దుంపలు ఇగో తరిగేసి ఉప్పేసి నీడల్లో వదిలేసాను నల్లబడవని. 3 దుంపలు, ఒక టమాటా. ఇప్పుడు దీంట్లో ఇది బాగా వేచుతాం. కొంచెం ఇది కలిపాక ఇందులో తోటకూర, టమాటా వేసి మూత పెట్టడం కొంచెంసేపు. ఎందుకంటే దుంపలు, తోటకూర తొందరగా మెత్తబడతాయి. ఇదేమో పిడికిడి శనగపప్పు నానబెట్టి ఉంచాను నేను, బాగుంటుంది. ఒక 4 గంటలు అయిపోయింది నానబెట్టి, పొద్దున్నే నానబెట్టాను. పిడికిడే శుభ్రం నానేసాక కడిగేసి ఇగో వేసేసాను. దీంట్లోనే అది మెత్తబడిపోతుంది కూరల్లో. ఇప్పుడు ఇది బాగా వేచుదాం. చాలా బాగుంటుంది కూర. ఇలా సింపుల్గా కూర, ఏం మసాలాలు ఏం అక్కలు. ఉట్టి అల్లం వెల్లుల్లి వెల్లుల్లి తినకపోతే అల్లం దంపైనా వేయచ్చు. ఇక ఒక్క తోటకూర అనమాట, కడిగేసి ఉంచాను. ఇక ఇలా 20 రూపాయలు కట్టిచ్చారు, ఒక్కటే తీసుకున్నాను. చూసారు కదా. దీని మీద ఒకే ఒక టమాటా. ఇది తిప్పి మూత పెట్టేయాలి 10 నిమిషాలు. ఉప్పు ఏమీ వేయొద్దు, తర్వాత చెప్తాను. మూత పెట్టాలి ఓ 10 నిమిషాలు. 10 నిమిషాల్లో మెత్తబడిపోతుంది. రండి చూద్దాం ఎంతవరకు వచ్చిందో. చూసారా, దగ్గరికి వచ్చింది, మెత్తబడిపోతుంది తొందరగా. టమాటా, ఆకు, దుంపలు ఇవన్నీ కొంచెం అందులో ఆకులోనే నీరు ఉంటుంది, అందుకు మెత్తబడుతుంది. ఇప్పుడు ఇది కాడలు అన్నమాట, విడిగా కడిగేసి ఉంచాను, లేత కాడలు. ఇప్పుడు ఇది వేద్దాం. అవి కొంచెం తగ్గింది కదా, మెత్తబడ్డాది. ఇప్పుడు వేస్తే ఇవి కూడా మెత్తబడిపోతాయి. లేత కాడలు అంటే పారేయొద్దు, శుభ్రంగా తరిగేసి కడిగేసి ఉంచండి. అవి మనం తింటూ ఉంటే వెళ్ళిపోతుంది.
ముదరవైతే వద్దు, పంటికి తగులుతాయి. ఇవేం పంటికి తగలటం లేదు. నేను తిన్నాను ఇప్పుడు, చాలా బాగుంది తింటుంటే. 11:30 అయ్యేసరికి నేను తినేస్తాను, అందుకే వీడియో పెట్టేస్తాను. మళ్ళీ 7:30కే తింటాను. అందుకో జల్దీ అన్నం పక్కనే కూర వేడి చేసుకుంటాను. నేను టిఫిన్ పొద్దున్న తిన్ను, అన్నమే తింటాను. అన్నం కానీ రొట్టి కానీ ఏదో ఒకటి కానీ బస్ అంతే. భోజనాల్లో కూడా రొట్టి తింటే మరి ఇంకా తిన్ను అన్నమాట. అంతే, టిఫిన్ తిని మళ్ళీ అన్నం తిన్ను. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు, సరిపడా ఉప్పు వేద్దాం. కొంచెమే ఉప్పు వేయాలి, కావస్తే తర్వాత వేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ అయితే మరి తగ్గించడం, తోటకూర కదా. కొంచెం వేసాను, సరిపోతే సరిపోతుంది. ఇది అసలు కూర చాలా బాగుంది, తిన్నాకే చేస్తున్నాను అంటారు. కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు శుభ్రంగా కింద పైన కలిపేద్దాం. ఇంట్లో ఏ మసాలాలు వద్దు, ఏమీ వద్దు. అల్లం ముక్క ఒక్కటి చాలు. అందరూ లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. లైక్ సబ్స్క్రైబ్ చేయటం లేదు, మర్చిపోతున్నారు. చూస్తున్నారు వీడియో, ఎక్కడి నుంచి చూస్తున్నారో కూడా చెప్పండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. రండి చూపిస్తాను. చూడండి, 3 వంతులు ఉడికిపోయింది, మెత్తబడ్డాది. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టాను అనుకోండి, మొత్తం ఉడికిపోతుంది. తొందరగా అయిపోయి కూర. అన్నం కంటే కూరే ముందు అయిపోతుంది. చూడండి, ఏం నీళ్ళు ఏమొద్దు, అలాగే మగ్గిపోతుంది. ఆకుకూరలు కదా, వేగిన మగ్గిపోతుంది. నీరు ఇలాగే మూత పెట్టి మగ్గించేయడమే. చూసారు కదా, మూత పెట్టేద్దాం. ఇంకా అన్నం అవటం లేదు, కూర అయితే అయిపోయింది. అంత తొందరగా అవుతుంది. కడిగి చేసి పెట్టుకోవడమే ఆలస్యం. ఇప్పుడు కొంచెం ఎర్రకారం వేద్దాం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా. కొంచెం కారం వేద్దాం. ఇప్పుడు కలుపుదాం. ఇప్పుడు ఆకుకూరలు ఫ్రెష్గా వస్తున్నాయండి. పాలకూర అనగా, తోటకూర అనగా, ముల్లంగి ఆకు అనగా, చుక్కా కూర అనగా, బోల్డ్ కూరలు ఉన్నాయి. ఆకుకూరలు, మెంతం కూర. మొన్న మెంతం కూర పప్పు వండాను కదా. ఇవాళ తోటకూర. మొన్న మెంతం కూరను ఇది ఫుల్ గోబీ ఆకు పచ్చడి చేశాను. చూడండి, ఇదేమో ఈ కూర. కొంచెం 5 నిమిషాలు అయితే మెత్తబడిపోతుంది. అయిపోవచ్చింది. చూసారా, అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి. వేడి అన్నంలో ఇంత ఆవకాయ, నేను ఫస్ట్ ఆవకాయ కలుపుకుంటాను. ఏ కూర ఉన్నా ముందు ఆవకాయ వేసుకొని తింటాను, అప్పుడు కూర అన్నం తింటాను. అందుకు ఇంత అన్నంలో ఆవకాయ కూర, పెరుగు మిరపకాయ, పెరుగు. చలికాలం బాగుంటాయి వంటలు చేసుకోవడం కూడా బాగుంటుంది. రకరకాల కూరలు ఫ్రెష్గా. ఎండాకాలం ఏముండదు, ఆవకాయ గుండలతోనే తినాలి. కూరలు బాగుండవు. బెండకాయ, దొండకాయ, ఆకుకూరలు కూడా రేట్ ఎక్కువ, ఎండిపోతూ ఉంటాయి. చూసారు కదా కూర. కాడలు పారేయొద్దు, లేతగా కాడలు ఉన్నప్పుడు ఎప్పుడూ పారేయొద్దు. శుభ్రంగా తరిగండి. ఇగో చూడండి, అన్నం అయిపోయింది. నేను వంట చేసి తినేసరికి అప్పుడు 11:30 అయింది కరెక్ట్గా. 11:30కి తినేస్తాను. ఇటు అన్నం అయిపోయింది, అటు కూర. రండి తిందాం. చూసారా, కూర, పెరుగు మిరపకాయ, ఆవకాయ, ఉల్లిపాయ. గుండె కూడా ఉన్నది. ఇప్పుడు ఆవకాయ కలుపుకుంటున్నాను, గుండె వేసుకోలే.
కూర వేసుకుని చూద్దాం, మీకు చూపిద్దామని కూర కలిపాను, లేకపోతే ఆవకాయ కలుపుకొని తిందాను. ఇప్పుడు వీడియో పెట్టాలి కదా. వేడి కూర, చిన్న ముక్క పెరుగు మిరపకాయ చిన్న ముక్క ఎరక్కొట్టి అందులో వేసుకుని తిన్నారనుకోండి, కూరతోటి భలే ఉంటుందండి. తిని చూడండి ఒకసారి. కొంచెం ఆవకాయ అద్ది కూర, పెరుగు మిరపకాయ చూసారా, వేడి వేడి అన్నంలో భలే ఉంటుందండి. చూడండి, తినండి, లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.